తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నూతన ప్రధాన కార్యాలయాన్ని ఇప్పుడైతే ప్రారంభించారు. ప్రస్తుతం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే టీడీపీ అధికార ప్రతినిధి వర్మ చేతుల మీదుగా ఈరోజైతే పార్టీ కార్యాలయంతో పాటు అలాగే ఈరోజు 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా ఇక్కడంతా కూడా భారీ ఎత్తున అయితే నిర్వహించారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎలా జరిగింది? పిఠాపురం నియోజకవర్గంలో యావత్ కార్యకర్తలు కుటుంబాలు, నా కుటుంబం అందరం కూడా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం ఈరోజు కార్యకర్తలు పెట్టారు. మేము సుమారు దగ్గర 42 గ్రామాలు ప్రతి గ్రామం వెళ్ళి జెండా ఎగరేసాం. ఏదైతే అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కూడు గుడ్డ నీరు, అదేవిధంగా 2 రూపాయల బియ్యం ఆ రోజుల్లో తక్కువ, అదే స్కీమ్ని అన్ని గవర్నమెంట్లు కూడా కంటిన్యూ చేసినాయి. అంటే ఒక పేదవాడి గురించి ఆయన పోరాటం మనకు అర్థమవుతుంది. అదే ఆశయాలు, అదే రామారావు గారు బీసీలకి చట్టసభల్లో అలాగే మహిళలకి రిజర్వేషన్ కల్పించారు. భారతదేశంలోనే ఉక్కు మహిళ అయిన ఇందిరాగాంధీ కూడా రామారావు గారికి భయపడి ఆ రోజు గవర్నర్ రామ్లాల్ని చేసిన దుర్మార్గానికి మళ్ళీ రామారావు గారిని ముఖ్యమంత్రి ఎక్కించవలసిన అవసరం ఆవిడకి వచ్చింది. అటువంటి ఆశయాలు, అటువంటి ఉక్కు మనిషికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలకు అనుగుణంగా, మరి అదేవిధంగా లోకేష్ గారు ఇద్దరూ కూడా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సూపర్ 6 కార్యక్రమాలు అనండి, ఒకేపు సంక్షేమం అనండి, ఒకేపు అభివృద్ధి అనండి. అదేవిధంగా నారా లోకేష్ గారు ఏదైతే ఐటీ శాఖ మంత్రివర్యులు ఉన్నారో, యువగలంలో ఏదైతే హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలకి దగ్గర 9,15,000 కోట్లు మరి ఇండస్ట్రీస్ని తీసుకురావడం, అలాగే ఒకే ఇండస్ట్రీ కూడా మొదలయ్యే పరిస్థితి. మొన్ననే మెటల్ కంపెనీ స్టీల్ ప్లాంట్ 1,35,000 కోట్లతో మరి నిర్మాణం, దానికి దగ్గర లేదంటే 60,000 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. ఇలాగ ఎన్నో గూగుల్ కానీ చాలా కంపెనీలు తీసుకొచ్చిన నాయకత్వం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైతే 5 సంవత్సరాలు వెనకబడిపోయి ఉందో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ముందుకు పరిగెట్టించడానికి అటు ఇండస్ట్రీ పరంగా కానీ, ఇటు సంక్షేమ పరంగా కానీ, అదేవిధంగా అభివృద్ధి పరంగా అన్ని రకాలుగా కూడా ముందుకి ఈ రాష్ట్రం పరిగెడతా ఉంది. అందులో పిఠాపురం నియోజకవర్గం కూడా ఇదివరకు తెలుగుదేశం పార్టీలో జరిగిన అభివృద్ధి, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక అభివృద్ధి లేదు, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పరుగులు పెడతా ఉందని చెప్పి తెలియజేస్తుంది. ఇటువంటి నాయకత్వం ఏదైతే రామారావు గారికి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో రాబోయే రోజుల్లో పేదలందరికీ అండగా ఉంటున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే గతంలో మీ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో అద్దె కార్యాలయంలో టీడీపీ కార్యాలయం ఇప్పుడు సొంతంగా పెట్టడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు? ఈరోజు టీడీపీ కార్యాలయం ఒక సొంత గూడికి చేరాం. ఇంచేదంటే కార్యకర్త అధినేత, కార్యకర్తల సమస్యలు అవ్వచ్చు, ప్రజా సమస్యలు అవ్వచ్చు, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం తలుపులు తెరిచి ఉంటుంది. నేనే పిఠాపురం నియోజకవర్గంలో పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కోసమే నిరంతరం కష్టపడే వ్యక్తిని నేను చెప్పి తెలియజేస్తాను. నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందన్నారు. అందులో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందన్నారు. ఆవిడలో ఎక్కడ వరం గారు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్నారు? వరమ్మ గారు పోటీ చేయాలన్నా వద్దన్నా ఏదైనా అది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ లోకేష్ గారి నిర్ణయాల మేరకే వర్మ ఎప్పుడు కూడా 23 సంవత్సరాల నుంచి నడిపించుకుంటున్నాడు. అదేవిధంగా నడుస్తాడని చెప్పి తెలియజేస్తాం. పరిస్థితి ప్రస్తుతం నూతన కార్యాలయం అయితే ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున ఈ కార్యాలయం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈరోజు 44వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని అలాగే నూతన కార్యాలయం కూడా ప్రారంభించారు. అలాగే భారీ ఎత్తున నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తల మధ్య అయితే ఈరోజు ఆవిర్భావ దినోత్సవంతో పాటు అలాగే ప్రధానంగా ఇక్కడ నూతన కార్యాలయాన్ని కూడా ఇక్కడంతా కూడా ప్రారంభించుకున్నటువంటి పరిస్థితి. అలాగే గతంలో ఎన్నో అద్దె కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉండేది, కానీ ఇప్పుడు సొంతంగా ఇక్కడంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రతి కార్యకర్త
అంతా కూడా 24 గంటలు కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ యొక్క పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క పునర్విభజన జరిగితే పార్టీ అధినాయకులు ఎక్కడి నుంచి చెప్తే ఆదేశాల అనుసారంగా కూడా అనుసరిస్తారు. ఇప్పటికీ కూడా చంద్రబాబు లోకేష్ నాయకత్వంలో వాళ్ళు ఏం చెప్తే ఆ విధంగానే నడుచుకుంటూ వెళ్తాను. ఇకపైన ఏది చెప్పినా సరే అదే విధంగా ముందుకు వెళ్తానంటూ కూడా ఆ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. ఇప్పుడు అనిల్తో ప్రకాశ్ RTV పిఠాపురం నుంచి.